అందరికీ నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈ రోజు అరటికాయ కూర తయారు చేసే విధానం. అరటికాయ కూరలో చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి. అరటికాయ కూర తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయింది. కాగిపోయిన వెంటనే కూడా పోపు గింజలు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు బాగా వేగిపోయాయండి. వేగిపోయిన వెంటనే కూడా ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా లాంగ్ గా పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి. అలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. యాడ్ చేస్తున్నాను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వేపాకు యాడ్ చేస్తున్నాను. దీనిలో ఒక్క టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి. ఇవన్నీ మగ్గుతాకి మూత పెట్టేద్దామండి. ఓపెన్ చేద్దాం. టమాటా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా కూడా ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లో అరటికాయ పీసెస్ అని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అరటికాయ యాడ్ చేసిన వెంటనే కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ వరకు కూడా మగ్గించుకోవాలి. 3 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అరటికాయ బాగా మగ్గిపోయిందండి. ఈ విధంగా మగ్గాలి. ఈ విధంగా స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 2 యాడ్ చేసిన వెంటనే కూడా ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ అండి. గ్లాసు కొద్దిగా తగ్గించుకొని, ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. వాటర్ మగ్గిపోయేంత వరకు కూడా మగ్గించేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. వాటర్ అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గిపోతే చాలండి. ఈ విధంగా లైట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల అది చల్లారిపోయిన తర్వాత ఇంకా బాగా చిక్కపడిపోతుంది. ఇంత ముందు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీకు తీసుకునేటప్పుడు మీరు రైస్లో కానీ దేనిలన్నా తీసుకునేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తీసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మగ్గిన వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాము. అరటికాయ కూరలో చాలా వెరైటీలుగా ఉన్నాయండి. ఈ వెరైటీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి వీడియో లైక్ చేస్తూ ఉండండి. టీ అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.